ఒక్కోటి 10 మంది స్టోరీ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. హైదరాబాద్ అంటే హైదరాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు లేకపోతే మరో కాశ్మీర్ ఏదైనా అంటే అంత యుద్ధాలు అంత జరిగినారు మన హైదరాబాద్. ఎంతమంది వేల మందిని అయినా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన ఒకటే కోరుకున్నారు, మన హైదరాబాద్ ని కాపాడాలని ఒకటే కోరుకొని కాపాడిల్లు. అందుకనే సర్దార్ వల్లభాయ్ పటేల్కి హ్యాట్సాప్ చెప్పగా నాకైతే స్టోరీ మంచిగా అనిపించింది. మన హైదరాబాద్ హైదరాబాద్ లో ఏం జరిగింది ఎవ్వరికి బాగా నచ్చింది. మీరు ఏం చిన్న విషయం నాకు తెలియదు, ఈ సినిమాని మాత్రం అందరికి చూపించి అంటే మన కష్టాలు మన స్టోరీ మన తెలుగు వాళ్ళకి జరిగే నష్టాలు మన హిందువులకు జరిగిన నష్టాలు సినిమాలో చూపించారు. నాకే చాలా బాగా నచ్చింది. ఎవరైనా మిస్ అయితే మిస్ కాకుండా ఫ్యామిలీ అనేది వచ్చి ప్రజాగా సినిమా చూడండి. థ్యాంక్ యూ. పుట్టినోడే కాదు భయ్య, ఎందుకు అనంటే వందే మాత్రం భయ్య సినిమాలో ఫీలింగ్ మామూలుగా ఉండదు, ఎమోషనల్ సీన్స్ అనేవి మామూలుగా ఉండవు భయ్య. చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా. అయితే సినిమా ఇప్పుడు వచ్చిన సినిమాల్లో ఏది పనికిరాదు భయ్య. రజాకర్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు కాళ్ళు ఎగరేసుకొని వస్తాడు భయ్య సినిమా బయటికి. ఎందుకన్నానంటే సినిమా చూస్తే తెలుస్తుంది భయ్య ప్రతి ఒక్కరికి. ఎందుకంటే సినిమా అనేది ఒక డెప్త్ ఉన్న కాన్సెప్ట్ భయ్య. ఎందుకు అప్పట్లో మనం ఎలా బతికాం, ఎంత దారుణంగా మనల్ని చూసేవారు, ఎంత దారుణంగా మనం కష్టపడ్డామో అనేది ఈ సినిమాలో చాలా అంటే చాలా బాగా చూపించాడు. ఇలాంటి సినిమాలకి ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలి. మన హిందూయిజం అంటే ఏంటో చూపించాడు ఇందులో. జై హిందుస్థాన్ జై భారత్ అనేది ప్రతి ఒక్కరి నినాదం ఇందులో వచ్చిన తర్వాత చెప్పుకుంటాడు భయ్య. వందే మాత్రం అనే సీన్ అనేది ప్రతి సినిమా మొత్తానికి అదే ఉంటుంది భయ్య. సినిమా అసలు గూస్ బంప్ సీన్స్ భయ్య, అసలు ఏడుపు వస్తుంది భయ్య. సినిమా అసలు ఏడుపు వస్తుంది. సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, ప్రతి ఒక్కరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ప్రతి ఒక్కరు థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలి భయ్య. థియేటర్లో చూస్తే మాత్రం ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతారు. నా రివ్యూ చూసి వస్తే మాత్రం ఖచ్చితంగా నిజంగా అనుకుంటారు. 100% అన్న 100%. రాకపోతే నిజంగా ఆడంత వేస్ట్ ఇంకేం ఉండదన్న. ఇలాంటి సినిమాలకి ఎంకరేజ్ చేయకపోతే ఎందుకన్నా మరి, ఎందుకు అసలు సినిమాలు తీసి వేస్ట్ అసలు. అవునన్నా నిజంగా అసలు జరిగిన స్టోరీ అనేది క్లుప్తంగా చూపించాడన్న. చాలా క్లుప్తంగా చూపించినట్టయితే నాకు అనిపించింది ప్రతి ఒక్కటి. ఎందుకు అని అంటే సినిమాలో ప్రతి ఒక్క సీన్ కూడా ఎలివేషన్ కూడా చాలా బాగా తీశాడు. పూర్వం సీన్స్ అనేవి కనబడతాయి సినిమా అయితే. ప్రతి ఒక్కరు చూడండి, ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేయండి మనస్ఫూర్తిగా కోరుకున్నా. థ్యాంక్ యూ భయ్య. వందే మాత్రం జై భారత్ జై హింద్.